కొట్టురా ఒకటి కొట్టు. నువ్వు నాలుగు నీకేం నా కొట్ట నువ్వు సంపాదించుకోరాను నా కొడుకున్నారని చెప్పి మళ్ళీ సోర్స్ అంటే తెంగుతాడా? నాగార్జున ఏం చేసినాడు నీకు? అంత పని జరిగిందా? అంత కోల్పోయాడు. ఒక పాట 15 నిమిషాల కామెడీ. నా సొంత పాట పాడితే మీరు ఏడుస్తారండి. పాడు పాడు ఒకసారి ఒక లైన్ ఒక లైన్ వేసుకో మంచిగా. ఓకే రైట్. వస్తనంటివి నాతో వస్తనంటివి, ఆహా పోదమంటివి వెళ్ళి పోదమంటివి. ఓహో అంటే నా డబ్బు కొడతాను కొట్టాలిగా ఆ పాటకి. తమన్ గారిని తెచ్చావు ఇప్పుడే. అది చేసిన బిగ్ బాస్ సీజన్ 9 లోకి కుర్చీ తాత వెళ్తున్నాడా వెళ్తలేదా అన్నది ఆడియన్స్ కి సస్పెన్స్ గా ఉంది. నాగార్జున గారు నీకు ఫోన్ చేసి ఏం మాట్లాడారు చెప్పు. రమ్మన్నారు. ఎక్కడికి? హౌస్ కా ఇంటికా? స్టూడియోకి. అన్నపూర్ణ స్టూడియోకి. యా. ఓకే అయితే వస్తా సార్ అన్న. ఓకే. అయితే అతను ఒకటే అన్నాడు, తాగద్దు అన్నాడు. తాగకపోతేనే మాట్లాడ. మరి బిగ్ బాస్ హౌస్ లో ముందు ఉన్నదిగా అట్లా జేబులో పెట్టుకొని పోతాం కదా. లేదు అసలు ఆప్షన్ లేదు. ఓన్లీ సిగరెట్ అయితే ఓకే. నువ్వు జేబులో పెట్టుకొని పోతామండి. నువ్వేమనిరా వద్దనడానికి, నీ అభిప్రాయాన్ని చంపుకోవడానికి. గోస్ట్ నాగార్జున గారు కాబట్టి ఆయన వద్దంటాడు. నేను తాగా, ఒకవేళ తాగుతా, జేబులో పెట్టుకొని పోతా. ఫోన్ అంటావు. ఫోను నాకు నచ్చితే పోతా, లేకపోతే లేదు. అంటే నేను తీసుకుంటారు అంటున్నావు నాగార్జున గారు. ఒకటి బాగినాను బాబాయ్, ఆత్మను చంపుకోవడం బతకడం నా వల్ల కాదు. అది ఏముంది స్మోకింగ్ లో లాగా చేయంగా. సిగరెట్ అయితే ఓకే. నాకు మందు అలవాటు. అయితే మందు రూమ్ ఒకటి పెట్టి థమ్స్ అప్ ఇస్తారులే, నో ప్రాబ్లం. అక్కడ థమ్స్ అప్ ఇస్తారు. తమతో నాకు అవసరం. అందులో కలిపిస్తారులే జనాలు తెలియకుండా. కూర్చేయి అంతా బాబాయ్. పాట ఇది లిరిక్స్ ఇప్పుడే పాట వేసుకో. ఏమని చెప్పను ఏమని చెప్పను వేదన నా మనోవేదన. పాట ఇంగ్లీష్. నెక్స్ట్ ఇంకా ఇంకోటి చదువురా చేయి. సీజన్ 9 కంటెస్టెంట్ మీద చేయేస్తా. అప్పుడు ఎలాగ వేయలేం కదా. ఉంటా. మంచి ఫ్రెండ్ అయ్యా, మంచి ఫ్రెండ్ కృష్ణ. అండ్ ఆ పేరు చెప్పు, నా పేరు చెప్పు, ఆడి పేరు చెప్పు. అతని పేరు నాకు తెలియదు. కొండ 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 గుట్ట జూనియర్ గుంటి నాగరాజు. అతను ఎరికే గుంటి నాగరాజు. అరే గుంటి నాగరాజు ఖమ్మం కదా. ఈయన జూనియర్, తెత్తే జూనియర్ అన్నమాట. ఈయనేమో అఖిల్ బాబు అని ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తా ఉంటాడు అన్నమాట. ఉంటా బాబాయ్, మీ అందరికీ దండం. నేనే తాత. ఈయన పొంగమంటావా? కుర్చీ మడత పెడతావా? నాకు మారుతా పెడతాడా? మీ అందరికీ దండం. సరే ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తున్నారు చెప్పు. ఒకటి లాస్ట్ ఒకటే మాట. నేను బిగ్ బాస్ చూడా, నాకు అలవాట్లేదు. ఎందుకంటే ఫోన్ లేదు కాబట్టి. నేను ఫోన్ పెట్టా, ఫోన్ మాట్లాడా. నిన్ను అడిగిన నెంబర్ నాకు ఫార్వర్డ్ అయితే నన్ను సావదింటున్నాను. అంటే అయితే తినండి, వాడు ఎవడు గెలిచినా నాకు అభిప్రాయం లేదు. ఇంత గౌతమ్ అన్నావు కదా. నేను అనేది నువ్వు ఎవడు గెలిచినా నాకు అభిప్రాయం లేదు. ఒకటి బాగిన బాబాయ్, వాళ్ళు ఏమన్నా బీదోళ్ళ బిచ్చగల్లా బీదోళ్ళ డబ్బులు కట్టి వెళ్ళాడు. దొంగ నా కొడుకులు అనవసరంగా నాగేంటి తడుతున్నావేంటి? ఏదో షో పెట్టుకొని కోట్లు సంపాదించడానికి యాక్టింగ్. ఎవరినైనా నా గురించి నీకు తెలియదు బాబాయ్. వాడు ఎవడైనా, నాగార్జున కాదు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎవడైనా ఐ నాట్ కేర్. ఉండాలనుకున్నా తెంగేయాలనుకున్నా ఇక్కడనే తిరుగుతా. నాగార్జున ఏం చేస్తారు నీకు? నా ఫ్రెండ్ ది ప్లాట్ కబ్జా పెట్టి ఎరికేనా వరంగల్ చూస్తాను. ఎవరిని చూసుకో. హీరోల కాడికి ఎందుకు పోతున్నాను నాకు అర్థం కాలే. ఎవడేమనుకున్నాను ఏమన్నా. ఒకటి బాగిన బాబాయ్, నా లవడైను మంచిగా ఉన్నంత వరకు ఉన్నా, ఇంటూనే ఉన్నా. అతను ఫోన్ ఆడుతున్నా నీకు. ఫోన్ చేయడానికి లేదు. మళ్ళీ మొట్టగాడి వేసినారా నీకు మళ్ళీ ఫోన్ నీకు? నేనే ఫోన్ చేస్తా. నెంబర్ ఎప్పుడా? నెంబర్ ఎప్పుడు? ఎవరిది? నాగార్జున ఫోన్ చేసిన నెంబర్ ఎప్పు. ఇన్నే నా కొడుకున్నారని చెప్పి మళ్ళీ సోర్స్ ఎంత తెంగుతా ఆడబడతావు మెట్ల మీద. చెప్పు, ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పు. వయసు 4 కొడతాను, నేను ఒక్కడి కొడతా. ఒకటే కొట్టు, ఒకటే కొట్టు. వస్తాను నా కొడుకును.
నాతో పెట్టుకోకు బాబాయ్ బాయ్. ఎక్కువగా మాట్లాడి చెప్పేది చెప్పాలంటే మళ్ళీ నువ్వు నాకు నీకేం నమ్మంటే నువ్వు సంపాదించుకోరాను వాడు సంపాదిస్తానే హోస్టింగ్ చేస్తే సంపాదిస్తాను. నీకేమైంది? నీ ఆస్తి ఏమైనా దెంగిస్తానే మన కబ్జా దెంగుతాయి కదా కబ్జా గిజ్జా అని చెప్తున్నా. నాతో పెట్టుకోకు బాబాయ్. తన్నులు తినాలని ఉందంటే ఎప్పుడు తన్నులు దండం నువ్వు దెంగే వాళ్ళు